హే గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాననమాట. నా వీడియోస్ గనుక నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకొచ్చేస్తే లిటరల్‌గా డీమార్ట్ నుంచి మా అన్నయ్య షాప్ తీసుకొచ్చిండా? లేకపోతే నాకు కావాల్సిన వస్తువులు తీసుకొచ్చిండా? అనేసి నేనే షాక్ అయ్యాననమాట. ఒక్కటే ఒక సంచి ఇచ్చి పంపితే 2 సంచులతో తిరిగొచ్చిండు మా అన్నయ్య. సో, లిటరల్‌గా నాకైతే ఇంట్లో అన్ని ఫుడ్ ఐటెమ్స్ ఉంటేనే నాకు హ్యాపీగా అనిపిస్తది. ఒక్క ఐటెమ్ లేకున్నా గూడా నేనైతే చాలా డల్‌గా అయిపోతా. అసలు ఇంట్లో ఏ వస్తువు లేనట్టే ఫీల్ అయితానన్నమాట. సో, ఎప్పుడైనా నేను అన్నీ తెప్పించుకుంటా, అన్నీ స్టాక్‌లో పెట్టించుకుంటా. ఆల్‌వేస్ హెల్తీకి ఫాలో అయితా అన్నమాట. దాంట్లో కొన్ని అన్‌హెల్తీ ఉంటాయి. ఎనకాల మా బుడ్డోడు చూడండి బ్యాగ్ తీయగానే బిస్కెట్స్ పట్టుకొని రూమ్‌లో కురికిండు. మళ్ళా నేను ఇయ్య అని. సో, దాన్ని తీసుకుంటా ఉండుండు ఒకటే. ఎందుకంటే వాడికి ఆ బిస్కెట్ అనేది చాలా పిచ్చన్నమాట. మమ్మీ కొడుకు కదా! మమ్మీ బిస్కెట్లు తినే పెరిగింది. సో, నా కొడుకు కూడా అట్లనే తయారైతాడు. నాకు బిస్కెట్ ఎంత పిచ్చంటే అది చెప్పొద్దు. ఇక బిర్యానీ కంటే ఎక్కువ తింటా నేను బిస్కెట్సే. సో, అట్లా తిని ఒక్కొక్కప్పుడు కేజీలు పెరిగినా అన్నమాట. సో, అది చాలా తప్పని అనిపిచ్చి మానేద్దామని అనుకుంటా గానీ మానేయను. తింటా ఉంటా. నాకంతే ఇష్టం అది పిచ్చి. అది దాన్ని అస్సలు వదలలేను. సో, ఇక్కడ టాపిక్ వచ్చేసైతే డీమార్ట్ నుంచి మా అన్నయ్య తెచ్చిన వస్తువులన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. దీంట్లో హెల్తీ ఎన్నున్నాయి, అన్‌హెల్తీ ఎన్నున్నాయో మీరే చెప్పేయాలి మరి. మీ ఇంట్లో కూడా ఇట్లనే తెచ్చేసుకుంటారా? యాక్చువల్‌గా నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు 3 మంత్స్‌కి ఒకటేసారి ఐటెమ్ తెచ్చుకుంటారనుకుంటా. నేనైతే అట్లా కాదు. 1 మంత్ కోసమని తెప్పించుకుంటా. అవి 2 మంత్స్ దాకా వస్తాయి. మధ్యలో అయిపోతాయి. నేను మళ్ళా పంపుతా అన్నమాట. సో, అవి ఎన్ని రోజులు వస్తాయా? నేను ఎన్ని రోజులు ఉంటాను ఆ రూమ్‌లో అనేది క్లారిటీ నాకే ఉండదు. బికాజ్ మనం విలేజ్ టు సిటీ, సిటీ టు విలేజ్ అట్లా అప్ అండ్ డౌన్ చేస్తా ఉంటాము. కరెక్ట్ కన్సిస్టెన్స్‌గా ఒక దగ్గర ఉండే మనిషి నేను అస్సలనే కాను. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇంటికి వెళ్ళబుద్ధి అయితే అప్పుడు వెళ్ళిపోతా అన్నమాట. మళ్ళీ ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. ఎప్పుడో ఒకసారి మాత్రం వస్తాను. ఎందుకంటే ఇద్దరు పిల్లలతో నేను ఉండడం నాకు అస్సలు నచ్చది. నాకు కాదు ఫస్ట్ మా బావకి నచ్చదనమాట. ఊకే ఈడ ఇబ్బంది పడకుండా ఉండడం ఎందుకు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయి ఫ్యామిలీతో ఉండు నువ్వు అనేసి అంటారు. సో, అది నాకు చాలా నచ్చుతుంది. అందుకే ఎక్కువ నేను అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంటాను. సో, మా బావ సైడ్ నుంచి నాకు నో రిస్ట్రిక్షన్స్. ఇక్కడనే ఉండాలి, పనులు చేయాలి ఇలాంటివి ఏమి ఉండవు. సో, నేను వచ్చినప్పుడల్లా నాకు కావాల్సిన సామాగ్రి మొత్తం తెప్పించుకొని, వాటిని ఎంత మాత్రాన తింటానో అన్నీ తినేసి, మిగతాయి అన్నీ ఫ్రిడ్జ్‌లో పెట్టేసి వెళ్ళిపోతా అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకొని తిని వండుకొని తింటారు. లేకపోతే అవి అక్కడనే ఉంటాయి. మళ్ళొచ్చి నేనే తింటా. మనం మంత్లీ అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉంటాం కాబట్టి, మాక్సిమం ఉన్నన్ని రోజులు మాత్రం ఏ ఒక్క వస్తువు లేదనే ఫీలింగ్ రావద్దు నాకు. అందుకే నేనైతే అన్నీ తెప్పించేసుకుంటా అనమాట. వాళ్ళు తెచ్చేటిది మంచిగానే తెస్తారు. మళ్ళీ అవన్నీ చేసి పెట్టకపోతే నేను రోజు తిడతా ఉంటారు. అందరి ఇళ్ళలోకి ఇట్లనే జరుగుతదా నాకు చెప్పండి. నాకైతే ఇట్లనే జరుగుతది. అబ్బా! అవి తెచ్చిళ్ళు కదా కంపల్సరీ టిఫిన్ చేసుకొని తినాలనే మైండ్ సెట్ అయినా వస్తదనేసి అన్ని స్టాక్‌లో పెట్టించుకుంటా. లేకపోతే మనం టిఫిన్‌లు, లంచ్‌లు ఇలా స్కిప్ చేసుకుంటా పోతే మన హెల్త్ కూడా ఎటో పోతది. అందుకే అన్నమాట అన్నీ తెప్పించేసుకున్నా నేను. ఇక్కడైతే మా అన్నయ్య మాకు దగ్గరలో షాప్ లేదనేసి మొత్తం బిస్కెట్ ఫ్యాక్టరీ మొత్తం మా ఇంట్లో తెచ్చేసిండు. ఎన్ని రకాల బిస్కెట్స్ ఉంటే అన్ని రకాల బిస్కెట్స్ అన్నీ తెచ్చేసిండనమాట. ఒకటొకటి చూసుకుంటున్నా. నేనైతే ఇడ్లీ రవ్వకి, నార్మల్ రవ్వకి మస్తు కన్‌ఫ్యూజ్ అయితా ఉంటా. ఒకసారైతే ఇడ్లీ రవ్వ తీసుకొని ఉప్మా కూడా చేసేసినా అనమాట. అంత టాలెంటెడ్ మనము. అంటే పెళ్ళికి ముందు మనం కిచెన్‌లో అడుగుపెట్టిందే లేదసలు. డైరెక్ట్ హాస్టల్ నుంచే పెళ్లి చేసేస్తే గిట్లనే ఉంటదనుకుంటా. యాక్చువల్‌గా మా మమ్మీ నాకు ఏ పని చెప్పదు. అండ్ మేము టిఫిన్ చేసుకొని తినేంత రిచ్ కిడ్స్ కూడా కాదు. వీఆర్ జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్లుంటాయండి, పొద్దున్నే లేచి మంచిగా అన్నం వండేస్తే 3 పూటలు హ్యాపీగా తినేసే లైఫ్ మనది. సో, ఇప్పుడు మనం కొంచెం చదువుకొని, ఫోన్లు చూసి, ఓకే టిఫిన్ కూడా చేయాలా, లంచ్ వేరే ఉండాలా, డిన్నర్ వేరే చేయాలా అనే మైండ్ సెట్ క్రియేట్ చేసేసుకున్నా. అప్పటినుంచి నాకు ఎప్పటినుంచి అలవాటు పెళ్లి తర్వాత నుంచి ఓకే టిఫిన్ చేసుకోవాలి, మార్నింగ్ తినేయాలి, లంచ్ అక్కడికే వండుకొని మధ్యాహ్నం తినేయాలి, మళ్ళీ నైట్‌కి డిన్నర్ చపాతీస్ చేయాలి. అలా క్రియేట్ చేసేసుకున్నా నాది నేను. అప్పుడైతే ఏది తిన్నా ఓకే, బాడీ ఎట్లున్నా ఓకే అనిపించే మైండ్ సెట్ ఉండే. ఇప్పుడు అట్లా కాదు, అన్నీ హెల్తీగా తినాలి, అప్పుడప్పుడు అన్‌హెల్తీ తినాలి. కానీ లైక్ మనం తిన్నా ఓకే కానీ బేబీస్‌కి కానీ, మా హస్బెండ్‌కి కానీ అన్‌హెల్తీ ఫుడ్ పెట్టొద్దు. అలా మైండ్ అయితే క్రియేట్ చేసుకుంటా వస్తున్నా. స్టిల్ నౌ క్రియేటింగ్ ఫర్ గుడ్ నాట్ ఫర్ బ్యాడ్ అన్నమాట. సో, ఇంకా హెల్తీగా ఏముంటాయి, ఇంకా ఎట్లా తినొచ్చు, ఇంకా ఏం తినొచ్చు, ఇంకా ఏం యాడ్ చేయాలి, లైక్ ఏదైనా మిస్ చేస్తున్నానా, లైక్ ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ ఇలాంటివి అన్నీ కరెక్ట్ సరిపోతున్నాయా లేదా అన్నీ చూసుకుంటా ఉంటాను నేను. మీకేమైనా ఇంకా హెల్తీ ఆప్షన్స్ ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. నేను ఏమేమి చేస్తానో అండ్ మ్యాక్సిమం ఎన్ని వండుతానో మీకు చెప్తాను ఇప్పుడు.
రాగి కంపల్సరీగా యాడ్ చేస్తా అన్నమాట. అది చీప్ అండ్ వెరీ హెల్తీ. సో, అదైతే కంపల్సరీగా ఉంటది. ఇక్కడ మ్యాగీ ప్యాకెట్ కనిపిస్తుందని మేము ఊకే తింటామని అనుకోకండి. ఇప్పుడు అస్సలకే ఓపిక లేదన్న టైంలో మా అన్నయ్య అయినా, మా హస్బెండ్ అయినా చేసుకొని తింటారని వాళ్ళ కోసం అది తెప్పించినా అనమాట. అప్పుడప్పుడు నేను కూడా తింటా అనుకోండి. మా చిన్నోడు కూడా తినిపిస్తా అనుకోండి. అప్పుడప్పుడు రేయర్లీ. సో, మా అన్నయ్యకైతే డీమార్ట్‌కి పోయినప్పుడల్లా ప్లేట్లు గుర్తుకొస్తాయి. మంచిగా తెచ్చేస్తాడు ఒకటొకటి. అప్పుడప్పుడు అవి నేను పలగొడతా ఉంటా. వాడు కొత్తయి తెచ్చుకుంటా తింటా ఉంటాడు. మా బుడ్డోడి కోసం బట్టలు కూడా తెచ్చేసిండు మా అన్నయ్య. అండ్ నా ఫుడ్ విషయానికొచ్చేస్తే జొన్న రొట్టెలు అండ్ చపాతీస్ ఇవైతే నైట్ కంపల్సరీగా ఏదో ఒకరైతే చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు అస్సలు కుదరకపోతే రైస్ కూడా పెట్టేస్తా అనుకోండి. సో, బట్టలైతే భలేగా ఉన్నాయి కదా! మా చిక్కిబాబు కోసం ఎన్ని బట్టలు తెచ్చినా నాకెందుకో ఇంకా బట్టలు ఇంకా తేవాలనిపిస్తూ ఉంటుంది. ఇటు సైడ్‌లోకెళ్ళి మా బావ అయితే దోస పెంక ఎంతో తెప్పించుకున్నవే అంటే, పాత దోస పెంక ఇంటి దగ్గర పంపించేసిన బావ ఇది నాకు కొత్తది అనేసి చెప్తున్నా అనమాట నేను. మా చిక్కిబాబు అయితే మమ్మీ నీ సదురుడాపేసి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి ఇయ్యవా ప్లీజ్ అంటుండు. ఇక వాడికి ఆ బిస్కెట్ పిచ్చి. వాడు తింటంటే నాకు తినబుద్ధి అవుతుందని నా బాధ. అయినా సరే మా బావ అయితే చింపి ఇచ్చేసిండు. వాడైతే మంచిగా ఒకటొకటి వేస్తూ ఉండు. అండ్ లిటరల్‌గా ఎన్ని సామాన్లు తీసుకున్నానో చూసారా? ఇక్కడ నేను మా బావకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న వీడియో ఎట్లా తీయాలి, ఎక్కడి నుంచి తీయాలి అనేసి. హౌ క్యూట్ కదా! మా హస్బెండ్ ఎంత మంచిగా వింటారంటే, చూడండి నేను వీడియో ఎట్లా తీయమంటే అట్లనే తీశారు. నిజంగా మీరే చెప్పండి. ఇంత పర్ఫెక్షన్ ఎవరైనా చూపిస్తారా? మెల్లగా చూపిస్తుంటే ఒక్క సామాన్లు కూడా మిస్ అవ్వద్దనేసి గివన్నమాట నా 20 డేస్‌కి కావాల్సిన సామాన్లు. ఇవన్నీ ఇప్పుడు నేను 20 డేస్‌లో అయిపోగొట్టేసి మళ్ళీ ఇంటికెళ్ళిపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ డ్యాడీ కూడా తెచ్చేస్తాడు ఇవన్నీ. సో, అక్కడ, ఇక్కడ అట్లా తెచ్చేస్తా ఉంటారు. నేను తింటూ ఉంటాను. నా పక్కన మా చిట్టి బాబు ఎంత క్యూట్‌గా ఫేస్ పెట్టిండో చూశాలా? అండ్ ఇంకా మీరేమైనా యాడ్ చేయమంటారా నా ఫుడ్ ఐటమ్స్‌లా? మీరే చెప్పేయండి. అండ్ నా వీడియోస్ గనుక నచ్చితే పక్కా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇవన్నీ తెచ్చుడు ఒక ఎత్తయితే వీళ్ళని ఇదంతా సదురుడు ఇంకొక ఎత్తనమాట. సో, ఎక్కడి వస్తువులు అక్కడ మొత్తం నింపేస్తా నేను. ఫస్ట్ అది చేసేసుకుంటే నాకు రెగ్యులర్‌గా అయితే అసలు బ్యాడ్ ఫీల్ రాదనమాట. చూసారా నా ఫ్రిడ్జ్ లెక్కుందా? లేదు డీమార్ట్ లెక్కనే కనిపిస్తుంది కదా! సో, అట్లా సదిరేస్తా అన్నమాట. మొత్తం అయితే ఆల్ సెట్. నాకు కొత్త దోస పెంక అయితే వచ్చేసింది. రేపటి నుంచి దోసలు పోసుకునుడు. మంచిగా తింటా అన్నమాట. అన్నీ ఇంట్లో ఉంటే చేసుకోకుండా తినకుండా ఏం చేస్తామండి. నార్మల్‌గా అయితే ఏం లేకపోతే బోర్ వస్తది కానీ, ఇద్దరు పిల్లల్ని వాళ్ళిద్దరు పడుకునే టైంలో నేను ఏం చేసుకోవాలి, నెక్స్ట్ ఏం ప్లానింగ్, ఏం తినాలి, ఏం వండుకోవాలి, నాకు అన్నీ ఇలానే థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎట్లాగో దోసలు తిని చాలా రోజులే అయ్యింది. ఇట్ మీన్స్ 4, 5 డేస్ అయిపోయింది కదా! మినపప్పు అయితే వచ్చేసింది అనేసి మంచిగా అయితే నానబెట్టేశాను. అండ్ కొత్త దోస పెంక మీద దోసలు వేయకపోతే మనసు అస్సలు ఆగదు. ఎవ్వరికైనా అంతే కదా! మీరేమంటారు మరి? సో, నేనైతే మంచిగా దోస పెంక వచ్చేసింది కాబట్టి దోస పిండి అయితే నానబెట్టేస్తున్నాను. దోస పిండి నానబెట్టే విధానము 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాస్ రైస్ వేయాలా? లేకపోతే 2 గ్లాస్ రైస్ వేయాలా? మీరే చెప్పేయండి. ఎట్లాగో మా బుడ్డోళ్ళు తింటారు కాబట్టి నేనైతే 2 వేసేస్తాను. అండ్ కొంచెం అయితే మెంతులు కూడా వేస్తాను అనమాట. టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం బాగుంటుంది. అండ్ డైజెషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుందనమాట. అందుకే ఇక్కడైతే ఫాస్ట్‌గా నా పనులు నేను చేసుకుంటున్నాను. మా చిట్టి బాబు అయితే అటు నుంచి ఇటు నుంచి అటు మంచిగా ఎగురుకుంటా ఆడుకుంటుండు. ఎందుకంటే బిస్కెట్స్ వచ్చాయి కదా వాడి చేతిలో. వాడు హ్యాపీగా తినేసి హ్యాపీగా ఆడుకుంటుండనమాట. ఇక్కడ నా బాధ అబ్బా రేపటి నుంచి ఇక నేను తినాలా అన్నట్టు లేదు కదా నా ఫేస్‌లో. ఇంత సెమాన్లు వచ్చినా మళ్ళీ ఏదో వెలితి వస్తుంది ఫేస్‌లో. ఎందుకంటారు? అంతే. అట్లనే ఉంటది అప్పుడప్పుడు. సో, నా వీడియోస్ అయితే ఎట్లా అనిపిస్తున్నాయి అండ్ నచ్చుతున్నాయా లేదా? ఇంకా వేరే వీడియోస్ ఏమైనా చేద్దామా? ఏమైనా ఐడియా ఉంటే నాకు చెప్పొచ్చు కదా ప్లీజ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మొత్తం చూసుంటే పక్కా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.